ఎవరు లేకపోయినా బోర్ కొట్టదేమో కానీ ఒక మంచి ఫ్రెండ్ లేకపోతే నిజంగానే లైఫ్ అంతా బోరింగ్గా ఉంటుందండి. చిన్నప్పటి నుండి మనకి ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ మనకంటూ జాన్ జిగ్రీ అంటూ ఒకరు ఉంటారు కదా, వాళ్ళు ఉండకపోతే మనకి లైఫ్ చాలా బోర్ కొడుతుంది. ఎందుకంటే అమ్మ తిట్టినా, నాన్న తిట్టినా, అమ్మ మెచ్చుకున్నా, అమ్మ కొట్టినా, అమ్మ ఏమన్నా అన్నా, నాన్న ఏమైనా అన్నా, హస్బెండ్ ఏమైనా అన్నా, లేదా పిల్లలతో ఏదైనా ఇష్యూ వచ్చినా, ఎవరితో ఏ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే మన లైఫ్లో ఎప్పుడు మనకి హ్యాపీ మూమెంట్ వచ్చినా కూడా ఫోన్ పట్టుకున్న వెంటనే కాల్ చేస్తాం చూడండి, వాళ్ళే మనకి నిజమైన ఫ్రెండ్స్. లైఫ్లో ఫ్రెండ్ లేకపోతే లైఫే లేదని నా ఫీలింగ్ అండి. ఎప్పుడైనా సరే మన ఫ్రెండ్స్తో లైఫ్ అంతా మనం గడిపిన మూమెంట్సే మనం పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కూర్చొని గుర్తు చేసుకుంటే అవే గుర్తొస్తాయని చెప్తూ ఉంటారనమాట. మా నానమ్మ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ గురించి చెప్పేది, మా అమ్మమ్మ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ గురించి ఇప్పటికీ చెప్తూ ఉంది. అంత గొప్ప వాళ్ళు మరి ఫ్రెండ్స్ అంటే. సో మంచి ఫ్రెండ్స్ని ఎంచుకోండి. అలా అని ఫ్రెండ్ కరెక్ట్గా లేకపోతే కనుక లైఫ్ కూడా బాగుండదు. సో ఫ్రెండ్స్ ఎప్పుడు కరెక్ట్గా ఎంచుకోవాలి. నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడివో చెప్పేస్తాను అని ఊరికే అనలేదండి ఆ సామెత. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాము అంటే ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. చక్కగా ఫ్రెండ్స్తో ఈరోజు కుదిరినంతసేపు మాట్లాడండి, టైం స్పెండ్ చేయండి. సో మరి ఎప్పటిలాగానే మీకోసం రెడీ అయిపోయింది, వంటలోకి వెళ్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈరోజు మన ఫస్ట్ రెసిపీ రెడ్ వెల్వెట్ మార్బుల్ కేక్ అండి. దానికోసం మనకి మెయిల్ వచ్చింది. తులసి గారు మెయిల్ రాశారు. హలో స్వప్నక్క, నా పేరు తులసి, ఎలా ఉన్నారక్క? నా కోసం మన షోలో రెడ్ వెల్వెట్ మార్బుల్ కేక్ చేసి చూపించారా అని చెప్పేసి మనకి తులసి మెయిల్ రాసింది. రెడ్ వెల్వెట్ కేక్ చాలా ఫేమస్ అండి, చాలా మంది ఇష్టంగా తింటారు. రెడ్ వెల్వెట్ మార్బుల్ కేక్ తయారు చేద్దాం, నిజంగా చాలా బాగుంటుంది. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎంజాయ్ చేసే కేక్ అనమాట. మరి కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. రెడ్ వెల్వెట్ మార్బుల్ కేక్ తయారు చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను చూడండి. చక్కెర, సన్ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్, పెరుగు. ఈరోజు మనం ఎగ్లెస్ రెడ్ వెల్వెట్ మార్బుల్ కేక్ చేస్తున్నాం. మైదా పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, రెడ్ వెల్వెట్ సొల్యూషన్, పాలు, కోకో పౌడర్ మనకు కావాలి. ఇదేమో వెనిలా ఎసెన్స్, ఇంకా పాలు. ఇప్పుడు ఫస్ట్ బౌల్ తీసుకొని ఇందులో నేను 200 గ్రామ్స్ చక్కెర వేస్తున్నాను. పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ పెట్టుకొని ఇందులో షుగర్ పౌడర్ వేసేసాం. ఇప్పుడు ఇందులో 100 ml రిఫైన్డ్ ఆయిల్ వేస్తున్నాను, సన్ఫ్లవర్ ఆయిల్. ఎప్పుడైనా మనం కేక్ చేసేటప్పుడు బటర్ వేసుకుంటాం లేదా సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తాము. సన్ఫ్లవర్ ఆయిల్ వేసేటప్పుడు ముందు యూస్ చేసిన ఆయిల్ మటుకి అస్సలు వాడొద్దు, ఫ్రెష్ సన్ఫ్లవర్ ఆయిలే వాడాలి. మంచిగా మిక్స్ చేసేసాను. 200 గ్రామ్స్ మనం పెరుగు తీసుకున్నాం. దీన్ని బాగా మిక్స్ చేయాలి, పెరుగు కలిసిపోవాలి ఇందులో. ఒకవేళ మీరు ఎగ్ వేసుకోవాలి అనుకుంటే పెరుగు ప్లేస్లో మనం 2 eggs వేసుకోవాలి. షుగర్ కరిగిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఒక నిమిషం. ఇప్పుడు ఇది 240 గ్రామ్స్ మైదా పిండి. బేకింగ్కి ఎప్పుడైనా సరే ఏదైనా బేకరీ ఐటమ్స్ చేసేటప్పుడు కొలత చాలా ముఖ్యం. కొలత కరెక్ట్గా ఉంటే చక్కగా వచ్చేస్తుంది, కొలత తప్పితే సరిగా రాదు. ఇప్పుడు ఇందులో బేకింగ్ పౌడర్ 10 గ్రామ్స్, బేకింగ్ సోడా 5 గ్రామ్స్. ఇవి డ్రై ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఫస్ట్ ఇవంతా ఒక దగ్గర కలిపేసుకోవాలి. డ్రైగా మనం తయారు చేసుకున్నాం కదా మైదా పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేస్తూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది బేసిక్ కేక్ బ్యాటర్ అన్నమాట మనం తయారు చేస్తుంది. సో మార్బుల్ కోసం మళ్ళీ మనం రెడ్ వెల్వెట్ బ్యాటర్ తయారు చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం తయారు చేసుకున్నాం కదా, బేసిక్ బ్యాటర్ 2 పోర్షన్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు అర్థమైందా? ఒక బౌల్లోనేమో మనకి వెనిలా బ్యాటర్, ఒక బౌల్లోనేమో రెడ్ వెల్వెట్ బ్యాటర్. రెండు సమానంగా వేసుకున్నాను. కొంచెం రెడ్ వెల్వెట్ బ్యాటర్ తక్కువ ఉన్నా కూడా పర్లేదు, ఎందుకంటే మార్బుల్ కాబట్టి ఎక్కువ మనకి వెనిలా ఫ్లేవర్ బ్యాటరే ఎక్కువ ఉండాలి. దీన్ని కాసేపు పక్కన పెట్టేసి ఫస్ట్ మనం వెనిలా
బ్యాటర్ తయారు చేసుకోవాలి. ఇందులో వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను. పాలు ఫస్ట్ కొంచెం వేసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఉండలు లేకుండా మంచిగా బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. పోరింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి మనకి ఎప్పుడైనా బ్యాటర్. వెనీలా బ్యాటర్ రెడీ అయిపోయింది చూడండి. దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఈ ప్లెయిన్ బ్యాటర్లో రెడ్ వెల్వెట్ సొల్యూషన్ అని మనకి దొరుకుతుంది. దీనివల్ల మనకి రెడ్ కలర్తో పాటు రెడ్ వెల్వెట్ కేక్ ఫ్లేవర్ ఉంటుంది సపరేట్గా, అది వస్తుంది అన్నమాట. లేదు ఇది దొరకట్లేదు అంటే కనుక రెడ్ ఫుడ్ కలర్ వాడాలి. రెడ్ వెల్వెట్ కేక్లో కలర్ అయితే వేస్తారు, కలర్ ఎక్కువగానే ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది. సో ఏదైనా కూడా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి రెడ్ వెల్వెట్ కేక్లో కలర్ లేకుండా రెడ్ వెల్వెట్ కేక్ కాదు. ఇప్పుడు మనం ఇందులో కాస్త కోకో పౌడర్ వేస్తున్నాం. కోకో పౌడర్ వేయడం వల్ల మంచి డార్క్ కలర్ వస్తుంది, మంచి బర్గండీ కలర్ అంటాం కదా అలా వస్తుంది. అండ్ టేస్ట్ కూడా కొంచెం కోకో పౌడర్తో మనకి టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. అలాగే ఇందులో మళ్ళీ ఇంకొక 60 ml మిల్క్ వేసేసాను. మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. మార్బుల్ కేక్కి ఎప్పుడైనా సరే బ్యాటర్స్ కొంచెం పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకి ఆ మార్బుల్ వస్తుంది అనమాట. కొంచెం ఇది కొంచెం అది కొంచెం ఇది కొంచెం అది వేస్తాం కాబట్టి మనకి పల్చగానే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒకే ఎపిసోడ్లో మీకు 2 బ్యాటర్స్ ఎలా రెడీ చేయాలో చూపించాను. ఇది బేసిక్ వెనిలా ఎసెన్స్ వేసిన కేక్ బ్యాటర్, రెడ్ వెల్వెట్ కేక్ బ్యాటర్ అన్నమాట. సో ఇప్పుడు మార్బుల్ కేక్ బ్యాటర్ని మనం ట్రేలో వేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ బటర్ పేపర్ పెట్టేసుకున్నాను. సో ఫస్ట్ వెనిలా బ్యాటర్ వేస్తున్నాను. వెనిలా బ్యాటర్ వేసిన తర్వాత దాన్ని ఏం కదపొద్దు. రెడ్ వెల్వెట్ కేక్ బ్యాటర్ వేస్తున్నాను చూడండి. కొంచెం వేసి ఇప్పుడు వైట్ బ్యాటర్ ఎంత వేస్తున్నామో రెడ్ వెల్వెట్ బ్యాటర్ కూడా అంతే వేసి మళ్ళీ కరెక్ట్గా మిడిల్లో వేయాలి. ఇలా వేస్తూ ఉంటే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది చూడండి. ఇప్పుడు రెడ్ బ్యాటర్ ఒకసారి అది ఒకసారి ఇది. సో ఇప్పుడు ఫైనల్గా ఇలా జస్ట్ మార్బుల్ షేప్ ఇచ్చేయాలన్నమాట. డిజైన్ ఇచ్చేసి దీన్ని మనం ఓవెన్లో పెట్టాలి. 180 degrees 20 నుండి 25 minutes మనం బేక్ చేసేస్తే రెడ్ వెల్వెట్ మార్బుల్ కేక్ రెడీ అయిపోతుంది. ఆల్రెడీ ఓవెన్ ప్రీ హీట్లో ఉంది. ఎప్పుడైనా సరే కేక్ని బేక్ చేసేటప్పుడు మనం ప్రీ హీట్ చేసేసుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. చల్లగా ఉన్న ఓవెన్లో పెట్టకుండా డైరెక్ట్గా ఆల్రెడీ ప్రీ హీట్ చేసిన ఓవెన్లో పెట్టేసుకోవాలి. సో ఒక 25 minutes వెయిట్ చేద్దాం. కేక్ రెడీ అయిపోయిందండి. రెడ్ వెల్వెట్ మార్బుల్ కేక్ ఇదిగోండి. ఇది చల్లగా అవ్వాలి. కొంచెం చల్లగా అయిన తర్వాత మనం కట్ చేయడానికి వస్తుంది. ఒక 20 minutes వెయిట్ చేద్దాం. ఒక 20 minutes తర్వాత ఇలా చల్లగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఓపెన్ చేసుకొని కట్ చేసుకోవడం. ఇదిగోండి మార్బుల్ ఎంత బాగా అనిపిస్తుంది సరే. యమ్మీగా, మరి ఎక్కువ ఓవర్ స్వీట్ లేదు, మైల్డ్గా. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. మనం ఎగ్ కూడా వేయలేదు, పర్ఫెక్ట్గా వచ్చింది కదండి. మరొకసారి రెడ్ వెల్వెట్ మార్బుల్ కేక్ తయారీ విధానం చూసేయండి. రెడ్ వెల్వెట్ మార్బుల్ కేక్ తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో 200 గ్రాముల చక్కెర వేసి పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ఆ చక్కెర పొడిని వేసుకొని 100 ml రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని 200 grams పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు 200 గ్రాముల మైదా పిండిలో 10 grams బేకింగ్ పౌడర్, 5 grams బేకింగ్ సోడా వేసి మిక్స్ చేసుకొని
చక్కెర పొడి, పెరుగు కలిపిన మిశ్రమంలో వేసి బాగా మిక్స్ చేసుకొని బ్యాటర్ తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న బ్యాటర్ ని 2 బౌళ్లలో సపరేట్ గా వేసుకొని ఒక దాంట్లో వెనిలా ఎసెన్స్, పాలు వేసి బాగా మిక్స్ చేసుకొని వెనిలా బ్యాటర్ చేసుకోవాలి. ఇంకొక బ్యాటర్ లో రెడ్ వెల్వెట్ సొల్యూషన్, కోకో పౌడర్, 60 ml మిల్క్ వేసి మిక్స్ చేసుకుంటే 2 బ్యాటర్స్ రెడీ అవుతాయి. ఇప్పుడు బేకింగ్ ట్రే లో బటర్ పేపర్ పెట్టుకొని ఒక బ్యాటర్ తర్వాత ఇంకొక బ్యాటర్ కనిపిస్తున్న విధంగా వేసుకుని ఓవెన్ లో 180 డిగ్రీలలో 20 నుండి 25 నిమిషాలు బేక్ చేసుకుంటే అద్దిరిపోయే రెడ్ వెల్వెట్ మార్బుల్ కేక్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం పత్రాని పన్నీర్ తయారు చేస్తున్నాం. దానికోసం మనకి మెయిల్ రాశారు. హాయ్ స్వప్న గారు అండ్ మీకోసం టీమ్, నా పేరు కస్తూరి అండి. నేను గుంటూరు నుండి మెయిల్ చేస్తున్నాను. పన్నీర్తో రెగ్యులర్ డిష్ కాకుండా ఏదైనా డిఫరెంట్గా ఒక ఐటెం చేయండి అని చెప్పేసి మనకి మెయిల్ వచ్చింది. అందుకే నేను ఎంచుకున్నాను పత్రాని పన్నీర్. బికాజ్ మనం మీకోసంలో ఇప్పటివరకు పత్రాని పన్నీర్ చేయలేదు. చాలా బాగుంటుంది, ట్రై చేద్దాం. సో మరి కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. పత్రాని పన్నీర్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కారం, పసుపు, నిమ్మరసం, గరం మసాలా, ఆమ్చూర్ పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఫ్రెష్ పన్నీర్ మనకు కావాలి. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే స్టవ్ ఆన్ చేసి కొంచెం నూనె వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా నూనె వేసుకొని ఇందులో పచ్చిమిర్చి, ఒక కట్ట కొత్తిమీర ఆల్రెడీ మంచిగా వాష్ చేసుకున్నాను, అలాగే పుదీనా కొంచెం లైట్గా వేయించుకోవాలన్నమాట, వెచ్చబడినివ్వాలంతే. కారం, పసుపు, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, చాట్ మసాలా, ధనియాల పొడి వేసి ఒకసారి కలుపుతున్నా కింద మాడకుండా. స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు. అలాగే కాస్త జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడి, నిమ్మరసం అన్నీ వేసి మిక్స్ చేసేసాను కదా. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక్క 2 నిమిషాలు ప్లేట్లోకి తీసుకొని కాస్త చల్లగా అవ్వనిద్దాం. చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాత దీన్ని మనం రోల్లో వేసి దంచుకున్నా ఓకే, లేదా మిక్సీ జార్లో వేసి కాస్త బరకగా పేస్ట్ చేసినా ఓకే. సో అది చల్లగా అయ్యే లోపల పన్నీర్ని కట్ చేస్తాను నేను. సో ఇలా పన్నీర్ని స్లైసెస్ కట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం యూస్ చేస్తుంది మలాయ్ పన్నీర్. పన్నీర్లో మనకి రెగ్యులర్ పన్నీర్ ఉంటుంది, అంటే ఫ్యాట్ తీసిన పన్నీరు, ఫ్యాట్ తీయని పన్నీర్. ఇది ఫుల్ మలాయ్ పన్నీర్ అనమాట. మలాయ్ పన్నీర్ చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా ఉంటుంది, అంటే నోటికి కమ్మగా ఉంటుంది మలాయ్ పన్నీర్. ఇవి మనకి రెగ్యులర్గా దొరుకుతాయి, సో ఏదైనా తెచ్చుకోవచ్చు. సో పన్నీర్ని కాసేపు పక్కన పెట్టేసి, సో ఈ పేస్ట్ చేసేదానికన్నా ముందు ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ వేస్తాం. పన్నీర్ని మనం ఫ్రై చేయబోతున్నాం అనమాట. సో కింద అంటుకోకుండా సపోర్ట్ ఇవ్వడం కోసమే నేను ఆయిల్ వేసాను. ఈ ప్యాన్ని ఇటు సైడ్ షిఫ్ట్ చేస్తాను. పన్నీర్ని ఫ్రై చేసేటప్పుడు మనం నూనె మంచి కాగాలి. ప్యాన్ టూ మచ్ అంటే మస్తు హాట్ ఉంటేనే కింద పన్నీర్ అంటుకోదన్నమాట. సో మంచిగా వేడవనివ్వాలి. పన్నీర్ పీసెస్ని పెట్టుకుంటాం. ఒకవైపు కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు మనం తిప్పుకుందాం. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. రెండో వైపు కూడా పన్నీర్ ఇలాగే కలర్ వచ్చేస్తుంది. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం వేయించుకున్న పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కారం, ఆమ్చూర్ పొడి వేసుకున్నాం, చాట్ మసాలా వేసుకున్నాం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు అన్నీ వేసాం కదా.
దీంట్లో కొద్దిగా వాటర్ పడతాయి. పేస్ట్ చేయాలి మనం. దీన్ని ఇప్పుడు మనం పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇలా కొంచెం పల్చగా పేస్ట్ చేసుకుంటేనే పన్నీర్ ముక్కలకి పడుతుంది, లేదంటే పట్టుకోదు. అండ్ మంచి హెల్దీ స్నాక్ అనుకోండి, ఇది స్టార్టర్ లాగా కూడా మనం చెప్పుకోవచ్చు. కొంచెమే ఆయిల్ వేసి పన్నీర్ని మనం ఫ్రై చేసాం. ఇందులో కూడా చాలా తక్కువ ఆయిల్ వేసాను. కొంచెం వాటర్ వేసి ఇందులో వేస్తాను కొద్దిగా, అంటే పేస్ట్ వేస్ట్ అవ్వకుండా అంతే. మొత్తం మంచి మిక్స్ చేసుకున్నాం. ఎంత మంచి అరోమా వస్తుందో ఈ పేస్ట్. ఇదంతా ఒక సైడ్కి తీసుకుందాం ఇలా. ఇప్పుడు పన్నీర్ పీసెస్ని తీసేసుకోవడం. రెండో వైపు కూడా ఇలా సేమ్గా మనకి కలర్ రావాలి. పన్నీర్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అసలు. ఇప్పుడు ఒక్కొక్క పన్నీర్ పీస్ తీసుకొని జస్ట్ మసాలా అప్లై చేసుకోవడమే. మసాలా అప్లై చేసుకొని అరటాకు తీసుకొని కిందంతా మసాలా ఉంది కదా, పైన కూడా మసాలా అప్లై చేసి ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా ఎన్ని పన్నీర్ పీసెస్ ఉంటే అన్నిసార్లు ఇలా అన్ని అరటాకుల్లో ఫోల్డ్ చేసుకోవడమే. యాక్చువల్గా అరటాకులో ఎన్ని మెడిసినల్ వాల్యూస్ ఉంటాయంటే, అందుకే మన పెద్దవాళ్ళు ఎప్పుడు అరటాకు భోజనం చేయాలి అంటారనమాట. అరటాకులో ఉండే మెడిసినల్ వాల్యూస్ మెల్ట్ అయ్యి ఫుడ్లోకి వస్తాయి. దానివల్ల మనం హెల్తీగా ఉండడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అరటాకులో వేడివేడిగా భోజనం చేస్తే చాలా మంచిది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అండ్ టేస్ట్ కూడా వస్తుంది. ఇదే ఆయిల్ ఉన్న ప్యాన్ ఉంది కదా, ఒక్కొక్కటి ఇలా పెట్టుకోవడం. ఇలా ఒక 10 to 15 minutes పెట్టేసుకుంటే కనుక చక్కగా పత్రాని పన్నీర్ రెడీ అయిపోతుంది. ఇలా మూత పెట్టేస్తే ప్రెస్ చేసినట్టు ఉంటుంది, చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా ఒకవైపు కాసేపు ఉంచుకున్న తర్వాత రెండో వైపు నిదానంగా తిప్పుకోవడం. అంతే, రెండో వైపు మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇలాగే కాసేపు ఉంచేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ఇలా ప్లేట్లో పెట్టుకోవడమే. ఇప్పుడు ఒక్కటి ఓపెన్ చేస్తాను నేను. ఓపెన్ చేసి టేస్ట్ చేద్దాం. వేడి వేడిగా ఉన్న పన్నీర్, అబ్బా ఎంత సాఫ్ట్గా ఉందండి. ఇలా ముట్టుకుంటేనే కట్ అయిపోతుంది. ఇది కాస్త వేడిగా ఉంది, కొంచెం చల్లగా అయ్యే లోపల పత్రాని పన్నీర్ తయారీ విధానం మరొకసారి చూసేయండి. పత్రాని పన్నీర్ తయారీ విధానం: ముందుగా ప్యాన్ పెట్టి కొంచెం నూనె వేసుకొని పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కారం, పసుపు, వెల్లుల్లి, చాట్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడి, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలిపి చల్లారాక మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకొని కొంచెం వాటర్ కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ని స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేడిగా ఉన్న ప్యాన్ లో కొంచెం నూనె వేసుకొని రెండు వైపులా కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం
మనం తయారు చేసి పెట్టుకున్న చట్నీ పేస్ట్ని 2 వైపులా పన్నీర్ ముక్కలకి అప్లై చేసి అరటాకులో కనిపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుని ప్యాన్లో పెట్టి ఒకవైపు చక్కగా మగ్గిన తర్వాత రెండో వైపు కూడా ఇలాగే మగ్గనివ్వాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని పైనుండి కాస్త నిమ్మరసం వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పత్రాని పన్నీర్ రెడీ అవుతుంది. ఆహా, ఇది ఫ్లేవర్ అయితే ఎంత బాగుందో. పన్నీర్ని మంచి కుక్ చేశాను. పచ్చడిని కూడా మనం చట్నీ లాగా చేసాం కదా, దాన్ని కూడా ఆల్రెడీ కుక్ చేసి చట్నీ చేసాం కాబట్టి అరోమా అయితే అదిరిపోయింది. ఎంత బాగుందో. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే ఇంకా అదిరిపోతుంది. మంచి ఇలాగే తినేయచ్చు, అసలు ఇంకేం అవసరం లేదు. మనం ప్రోటీన్ తీసుకోవాలి అనుకుంటే మెయిన్ ప్రోటీన్ లాగా మనం యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. కొన్ని వెజిటేబుల్స్ పక్కన పెట్టేస్తే ఫైబర్ ప్రోటీన్ కిందకి వచ్చేస్తుంది. బా, నిమ్మరసం వేస్తే అయితే కేక అదిరిపోయింది. ఒక 4-5 పీసులు హ్యాపీగా మనం తినేయచ్చు. అందులోనూ మలాయ్ పన్నీర్తో చేసాం కదా, ఇంకా బాగుంది, అదిరిపోయింది. దీన్ని కాసేపు ఇలా పక్కన పెట్టేస్తాను. ముందు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న రెడ్ వెల్వెట్ మార్బుల్ కేక్, 2 సూపర్ రెసిపీస్ అండి. నచ్చాయా మీకు? అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. సో మరి ఇలాంటి కేక్స్ కావాలి అన్నా, స్నాక్స్ కావాలి అన్నా, ఎలాంటి డిషెస్ కావాలి అన్నా మీకోసంలో మీరు అడిగి మీకు నచ్చిన కాంబినేషన్స్ మాతో తయారు చేయించుకోవచ్చు. దానికోసం జస్ట్ మీ ఫోన్ తీసుకొని ఒక మెయిల్ పంపిస్తే సరిపోతుంది. మరి మా మెయిల్ ఐడిని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallemala.com. సో మరి షో ముగించే ముందు మరొకసారి ఈటీవీ అభిరుచి మీకోసం ప్రేక్షకులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. బాయ్.